అనిల్ గారు రాబోయే ఎన్నికల్లో నేను అనిల్ గారి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇదే గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ సభ నిర్వహిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఇన్ని పథకాలు పెట్టాను, అన్ని పథకాలు పెట్టాను, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాను, నాకు ఎందుకు ఓటేరు, నా అభ్యర్థులను చూడవాకండి, నన్ను చూసి ఓటేయండి అన్నాడు. అది ఆయన దివాళా కోరుతనానికి నిరసనం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి నా అభ్యర్థులను కాదు నన్ను చూసి ఓటేయండి అన్నాడంటే వాళ్ళ అభ్యర్థుల స్థితులు, పరిస్థితులు, వాళ్ళ బాగోగులు ఏ విధంగానో చెప్పకనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అనిల్ గారు నారాయణ ఇంకొకటి మీరందరూ ఈ మధ్య చూసే ఉంటారు, ఒక టీవీ ఛానల్లో ఒక 6 మందిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలోకి రానియకూడదు, మన పార్టీ గెలిచిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కానీ ఈ 6 అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. దాంట్లో మొట్టమొదట వరుసలో డాక్టర్ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒక బీసీ అభ్యర్థిని, ఒక యువకుడిని, ఒక చదువుకున్న విద్యావంతుడిని నగర ప్రజలు, నెల్లూరు నగర ప్రజలు సుమారుగా 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి నిత్యం గత 5 సంవత్సరాల గడిచిన 5 సంవత్సరాల ప్రజల మధ్య ఉంటూ అన్ని సంక్షేమ కార్యక్రమాలని సొంత నిధులతో ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో కంకణం కట్టుకుంటే ఈరోజు అతని మీద అత్యంత బలమైన వ్యక్తి అంటే ప్రజాభవన్లో కాదు, డబ్బులో అత్యంత ధనవంతుడిని తీసుకొచ్చి ఆయనకి ప్రత్యర్థిగా పెట్టి ఈరోజు పోటీకి నిలబెడితే మరి ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు మా అభ్యర్థులను చూడకండి, నన్ను చూసి ఓటేయండి అన్నాడంటే మరి అనిల్ గారు ఆయన గుండెల్లో నిద్రపోతున్నాడని సందర్భంగా తెలియజేసుకుంటూ గడిచిన ఎన్నికలలో 19,20,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈరోజు అంతకంటే ఇంకో 2,000 ఓట్ల అధిక మెజారిటీతో, అంటే సుమారు 22,000 నుంచి 25,000 మెజారిటీతో డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ నగర శాసనసభ్యులకు ఎన్నిక కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.